తండ్రిని చంపిన ఘటన వరంగల్ జిల్లా గుబ్బడి తండాలో జరిగింది. మద్యం మత్తులో సురేష్ అనే వ్యక్తి తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందన్న కోపంతో తనను చంపేందుకు ప్రయత్నం చేశాడని భార్య మౌనిక వాపోయింది. గొడవను ఆపేందుకు వెళ్లిన తండ్రి ఛాతీపై సురేష్ పిడిగుద్దులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితుడు సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిన్ని పిన్ని మాయ చచ్చిపోయింది నేను చెప్పినా అని చెప్పి ప్రారాయి నేను జనగామ ఎమ్మెల్యే సార్ దగ్గర ఉంటా పిల్లరాజపూర్ రెడ్డి దగ్గర. ఆ సార్ దగ్గర నుంచి నేను నా కొడుకు నా భర్త మేము ముగ్గురు వచ్చిన సార్ జరిగింది ఇది మ్యాటర్. కన్నా తండ్రి చెప్పాడు, రేపు మా అక్కని చెప్తాడు, రేపు నా కోడల్ని చెప్తాడు, గ్యారెంటీ వేస్తాయి. మేము చేస్తేనే ఏం లేదు, లేకపోతే మా కోతులు పెడితే మా సంగతి మేము చూసుకుంటాం. ఇప్పుడు దాకా వాళ్ళ పాలు ఎవ్వరు రాలే. ఇప్పుడు దాకా కొట్టినా తిట్టినా నువ్వు అట్లా కొట్టకు తిట్టకు, నువ్వు ఉండేటట్టు ఉండు, మంచిగా ఉండు. కొట్టకు తిట్టకు అనేసరికి కూడా కొడుతూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు. ఉంచుకున్న ఆమె తోటే ఉన్నాడు. ఆమె వాళ్ళదట ఉప్పర్పల్లి క్రాస్ అట. వాళ్ళ హస్బెండ్ పేరు మికిరి యాకయ్య అట, ఆమె పేరు అనితనట. ఆమెతోనే ఉన్నాడు సార్. ఇక అప్పటి నుంచి ఇక సంవత్సరం దాటింది. అయినా కూడా ఇప్పుడు మారతాడు అనేసి అనుకున్నా. ఇక మారతలేడు. ఇక ప్రాణ భయం ఉన్నాక కూడా భయంతో ఉన్నా. ఇక నా బదులు మా మామయ్య ప్రాణాలే పోయినాయి. ఇక ఈ న్యాయం నాకు చేయాలి సార్. ఇక నాకు ముగ్గురు పిల్లలు, నాకేం న్యాయం చేస్తాడో అది న్యాయం చేయాలి. నా బదులు మా మామయ్యను కొట్టిండు. ఇక మా మామయ్య నాకే చెప్తున్నాడు. మా మామయ్య నాకే చెప్పేసరికి నువ్వు ఎందుకు చెప్తున్నావు ఆమెను, నువ్వే సలహా ఇస్తున్నావు ఆమెను. నేను ఎటన్నా వెళ్తే నీకెందుకు, నేను ఎవరినైనా చంపి జైలు కన్నా వెళ్ళిపోతా, నేను ఉండను, నేను ఎటన్నా వెళ్ళిపోతా, ఈ ఇంట్లోనే ఉండ అనేసి ఇదే లొల్లి చేస్తున్నాడు సార్. అయినా కూడా ఎవరితో చెప్పాలి, ఇక మామయ్యకు కొట్టే చంపేసింది. ఇక